హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2024లో రిలీజ్ అయిన కుయాంగ్ అనే ఒక హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. మూవీ స్టార్టింగ్ లోనే మనకి భీమో ఇంకా అతని వైఫ్ శ్రీని చూపిస్తారు. వీళ్ళిద్దరూ బోర్నియో అనే ఒక ఐలాండ్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటారు. భీమో ఆ ఐలాండ్ లో ఉన్న స్కూల్లో టీచర్ గా వెళ్ళబోతున్నాడు అండ్ అతనితో కూడా తన వైఫ్ ని తీసుకెళ్తున్నాడు. సో మేనేజ్మెంట్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఒక డ్రైవర్ ఇంకా ఒక టూర్ గైడ్ ని ఏర్పాటు చేసి ఉంటుంది. వాళ్ళు అలా కార్ లో వెళ్తుంటారు. ఆ డ్రైవర్, సార్ మీరు చెప్పిన ఐలాండ్ లో స్కూల్ ఉన్నట్టు నాకు ఇప్పటి వరకు తెలియదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అక్కడ భారీగా ఫ్లడ్స్ వచ్చాయి, అప్పుడు ఆ ఊరు మొత్తం మునిగిపోయిందని అంటాడు. అందుకు భీమో, లేదు నేను దాని గురించి సెర్చ్ చేశాను, అక్కడ ఒక స్కూల్ ఉంది అండ్ ఆ స్కూల్లో కేవలం 7 మాత్రమే చదువుతున్నారు, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పాలని అంటాడు. ఆ డ్రైవర్ మాట్లాడుతూ, సార్ ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళకి కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, వాళ్ళు కొన్ని రిచువల్స్ ని క్రమం తప్పకుండా పాటిస్తారు, ఎందుకైనా మంచిది మీరు ఆ ఊరికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకోండి అని సలహా ఇస్తాడు. ఆ టూర్ గైడ్ కూడా, అవును సార్, నేను ఐలాండ్ కి ఫస్ట్ వచ్చినప్పుడు అవేమీ పెద్దగా పట్టించుకోలేదు, కానీ దానివల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డా, మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తుంటాడు. టైంలో శ్రీకి కొన్ని భయంకరమైన నాయిస్ వినిపిస్తాయి. తను అలా చూస్తుందో లేదో ఆ కార్ విండోలోంచి ఒక తల గాల్లో ఎగురుతూ కనిపిస్తుంది. బాడీ ఏముండదు, కేవలం తల మాత్రమే ఉండి ఆ తల కింద నుంచి నిప్పుల్లా వస్తూ ఉంటుంది. సో వెంటనే ఆమె మిగతా ముగ్గురికి కూడా ఇదే విషయం చెప్తుంది. వాళ్ళెవ్వరూ ఆ అమ్మాయిని నమ్మరు, కానీ ఆ అమ్మాయి మాత్రం ఇదిగో ఇక్కడ ఉంది, మీకు కనిపించట్లేదా, ఇది నన్నే చూస్తూ ఉందని బాగా భయపడిపోతుంది. వాళ్ళ అమ్మాయికి సర్ది చెప్తారు, కానీ ఆ అమ్మాయి భయంతో కార్ దిగి వామిట్ చేసేసుకుంటుంది. సో అడవిలోంచి కొన్ని భయంకరమైన వాయిస్ వినిపిస్తుంటాయి. వాళ్ళు ఆ వాయిస్ వస్తున్న వైపు చూస్తే అక్కడ నుండి ఒక కఫెన్ కొద్దిగా బయటకు వస్తుంటుంది. వెంటనే వీళ్ళు భయపడిపోయి వెళ్ళి కార్లో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తారు. బట్ అది ఎంతకీ స్టార్ట్ అవ్వదు. ప్లీజ్ ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో అని వాళ్ళిద్దరు అంటున్నా ఆ డ్రైవర్ ట్రై చేస్తాడు, బట్ అస్సలు పని అవ్వదు. ఆ డ్రైవర్, మేడం మీ దగ్గర ఏమైనా మంత్రించిన తాయెత్తుందా అని అంటే, పాపం వాళ్ళ దగ్గర అలాంటివే ఉండవన్నమాట. పోనీ రైస్ కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ ఉన్నాయా అంటే, వాళ్ళు నైట్ డిన్నర్ లో కానీ బాయిల్డ్ ఎగ్స్ తెచ్చుకున్నారంట. దాన్ని ఆ కఫన్ దగ్గర పడేస్తారు. వెంటనే వాళ్ళ కార్ కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇలా వెళ్ళిపోగానే ఆ కఫన్ లోంచి ఒక నల్లని చేయి బయటకు వచ్చి ఆ బాయిల్డ్ ఎగ్స్ ని తీసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు దగ్గరలో ఉన్న ఒక విలేజ్ కి వెళ్లి టిఫిన్ చేస్తుంటారు. బట్ శ్రీకి నైట్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల భయంతో అసలు ఏమీ తినదు. అప్పుడు ఆ టూర్ గైడ్ వాళ్ళతో, మేడం ఈ ఊర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని పాతి పెట్టరు, దానికి బదులుగా వాళ్ళని ఇలా కఫన్ లో పెట్టి ఒక చెట్టుకి వేలాడదీస్తారు. ఇలా చనిపోయిన వాళ్ళలో ఇంతకు ముందు బ్లాక్ మ్యాజిక్ ని యూజ్ చేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళ ఆత్మకు అసలు శాంతే ఉండదు, వాళ్ళు చనిపోయాక కూడా ఇలానే మనుషుల్ని ఇబ్బంది పెడతారు. నైట్ మీరు చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇప్పుడు మీరు వెళ్తున్న ఐలాండ్ లో ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయని చెప్పాడు. ఇది విని మన హీరోయిన్ చాలా భయపడుతుంది. సో భీమో, నువ్వు మీ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలే, నేను ఐలాండ్ కి వెళ్తానని చెప్పినా లేదు, నేను నీతో పాటే వస్తానని తను కూడా బయలుదేరుతుంది. తర్వాత వీళ్ళు వెళ్ళబోయే ఆ ఐలాండ్ యొక్క సెక్రటరీ అండ్ టింజన్ అనే ఒక అతను వస్తాడనమాట. ఇతను కూడా ఆ స్కూల్లోనే టీచర్ అంట. మరి ఉన్న 7 ఎంతమంది టీచర్లు ఉంటారో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు మన హీరోయిన్ ని పలకరించి ఆ ఐలాండ్ యొక్క హెడ్ మిమ్మల్ని తీసుకురమ్మని బోట్ ఇచ్చి పంపించారు, మీరు ఇక్కడ నుండి బోట్ లోనే వెళ్ళాలి, మీరు వెళ్తూ ఉండండి, నాకు వేరే స్కూల్లో చిన్న పని ఉంది, అది చూసుకుని వస్తా అని వాళ్ళని పంపించేస్తాడు. వాళ్ళు అలా వెళ్ళగానే టింజన్ ఆ టూర్ గైడ్ తోటి, వీళ్ళకి అసలు దీని గురించి ఏమన్నా తెలుసా అని అడుగుతాడు. అందుకు ఆ టూర్ గైడ్, నైటే వాళ్ళకి ఆ ఎగిరే వాళ్ళ తలతోటి ఇంకా ఆ కఫెన్ తోటి పరిచయం అయిపోయిందని చెప్పగానే, దీందే ముందులే, వాళ్ళు ఇంకా ఇలాంటివి చాలా చూడాలి అండ్ మన ఊరి ప్రజల నమ్మకమే నిజమైంది. ఒక ఐలాండ్ కి చెందిన ఒక అమ్మాయి మన ఊరికి వస్తుంది. ఆ అమ్మాయి వల్లే ఈ ఊరిలో కొన్ని సంఘటనలు జరుగుతాయని మన పెద్దలు ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశారు కదా, సేమ్ అలాగే జరుగుతుందని వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. బట్ వాళ్ళు ఇలా ఎందుకు మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది మనకు ముందు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో భీమో ఇంకా శ్రీ ఆ ఐలాండ్ కి రీచ్ అయిపోతారు. ఆ సెక్రటరీ, ఈ దారిలో వెళ్ళండి ఊరు వస్తుందని చెప్పి అతను వేరే పని మీద వెళ్ళిపోతాడు. వాళ్ళు కూడా అలా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ చెట్లు పొడుగున కఫెన్స్ కట్టేసి ఉంటాయి, అంటే వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళే అనమాట. వాళ్ళలా భయంగానే ముందుకి నడుచుకుంటూ వస్తే అక్కడ ఒక ఆవిడ కూర్చుని ఉంటుంది. ఆవిడ్ని దారి అడిగితే ఆవిడతో పాటు ఇంకొక పర్సన్ ఉంటాడనమాట. అతను ఇటు వెళ్ళండి, ఇటు వెళ్తే ఊరు వస్తుందని దారి చెప్తాడు. బట్ అతను చెప్పాడన్న మాటే కానీ కొత్త వాళ్ళనో ఏంటో చాలా విచిత్రంగా చూస్తుంటాడు వీళ్ళని. వాళ్ళలా వెళ్ళి ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ని మీట్ అవుతారు. అతను వాళ్ళు ఉండటానికి ఒక ఇంటిని ఇచ్చి ఆ నైట్ వాళ్ళ దగ్గరే డిన్నర్ చేస్తూ, లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్లో చాలా మంది పిల్లలు చనిపోయారు,
తప్పించుకున్న వాళ్ళేమో ఈ ఐలాండ్ని వదిలేసి వేరొక చోటుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం ఇక్కడ 7 మాత్రమే ఉన్నారు. వాళ్ళనన్నా చదివించి ప్రయోజకం చేయాలన్నదే నా ఉద్దేశం. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మా ట్రెడిషన్లో భాగంగా మీరు ఏదైనా ఫుడ్ వండుకుంటే అందులో కొంచెం తీసుకెళ్ళి అడవిలో పెట్టాలి. ఎందుకంటే నేచరే కదా మనకన్నీ ఇస్తుంది. సో మనం ఎంతో కొంత తిరిగి నేచర్కి ఇవ్వాలని చెప్పి తర్వాత శ్రీ మీరెందుకు ఇంట్లోనే ఖాళీగా కూర్చోవటం, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా స్కూల్కి వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పొచ్చు కదా అని ఆఫర్ చేస్తాడు. తనకు కూడా అది నచ్చడంతో సరే రేపటి నుంచి మేము ఇద్దరం స్కూల్కి వస్తామని ఒప్పుకుంటారు. తర్వాత ఆ ప్రిన్సిపాల్ అక్కడి నుండి వెళ్తుంటే భీమో కూడా అతన్ని సాగనంబడానికి బయటకు వెళ్తాడు. ఇప్పుడు భీమో ఇంకా ఆ ప్రిన్సిపాల్ బయట నుంచుని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ శ్రీకి ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లు ఏవో సౌండ్స్ వినిపిస్తుంటాయి. తను ఆ ఇల్లంతా భయం భయంగా చూస్తుంటుంది. బట్ ఆమెకు తెలియని విషయం ఏంటంటే మార్నింగ్ ఒక లేడీ వాళ్ళకు దారి చూపించింది కదా, ఆమె కిటికీ దగ్గర నుంచుని మన శ్రీనే భయంకరంగా చూస్తూ ఉంటుంది. ఏమో ఆ ప్రిన్సిపాల్తో మార్నింగ్ ఈ ఊరికి రావటానికి ఒక ముసలావిడ ఆమెతో పాటు ఎవరో పర్సన్ ఉన్నారు, వాళ్ళే మాకు దారి చూపించారు. బట్ వాళ్ళు ఎందుకో చాలా స్ట్రేంజ్గా ఉన్నారని అంటే ఆ ప్రిన్సిపల్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. అతని పేరు అలాంగ్, ఆమె పేరు తంబి. వాళ్ళ పిల్లలిద్దరూ చనిపోయారు. అంతేకాదు ఆ తంబి బ్లాక్ మ్యాజిక్ ని యూజ్ చేస్తుంది. ఆమె చేసిన ఆ బ్లాక్ మ్యాజిక్ వల్లే లాస్ట్ ఇయర్ ఈ ఊరికి ఫ్లడ్స్ వచ్చాయని ఈ ఊరి వాళ్ళు నమ్మకం అని చెప్తుంటాడు. అండ్ ఆ తంబినే ఇప్పుడు మన శ్రీని విండోలోంచి అలా తదేకంగా చూస్తూ ఉంటుంది. నైట్ వాళ్ళిద్దరూ మంచి నిద్రలో ఉంటారు. అండ్ టక్ 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 అని వాళ్ళ తలుపును ఎవరో కొట్టిన సౌండ్ అవుతుంది. సో భయపడుతూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఆ ఓల్డ్ లేడీ ఉంది కదా తంబి, తను వచ్చి వాళ్ళనే చూస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏం అర్థం కాదు. బట్ ఆమె కూడా ఏం మాట్లాడదు. జస్ట్ మన శ్రీ యొక్క పొట్టపై చేయి వేసి ఏదో స్పెల్ అనుకుంటా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డేనే వాళ్ళు ప్రిన్సిపాల్కి ఈ విషయాలన్నీ చెప్తారు. తను అదంతా విన్నాక నవ్వి మీరేం కంగారు పడకండి, ఈ ఊరికి కొత్తగా వచ్చారు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళతో ఆవిడ అలానే బిహేవ్ చేస్తుంది, ఇది భయపడాల్సిన పనేం లేదని చెప్పి వాళ్ళని వాళ్ళ క్లాస్ రూమ్ కి తీసుకెళ్తాడు. శ్రీ పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటుంది. కేవలం ఆ క్లాస్ లో 4 మాత్రమే ఉన్నారు. సో ఆమె ఇలా టెక్స్ట్ బుక్ తీసుకుని మళ్ళీ ఒకసారి ఆ క్లాస్ వైపు చూసేసరికి ఖాళీగా ఉన్న బెంచెస్లో కాస్త ఇంతకు ముందు చనిపోయిన పిల్లల యొక్క ఆత్మలు కనిపిస్తాయి. దీంతో ఆమె బాగా డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ ఇంటికి రాగానే ఇదే విషయం భీమోతో చెప్తుంది. బట్ అతను నాకు ఇలాంటివేం జరగలేదు, మేబీ ఆ డ్రైవర్ చెప్పిన విషయాలను నువ్వు మరీ సీరియస్గా తీసుకుంటున్నావేమో, ఇవంతా నీ ఇల్యూషన్స్ అయి ఉండొచ్చు, భయపడకు, అలాంటివేం జరగవని ధైర్యం చెప్తాడు. తర్వాత శ్రీకి విండో దగ్గర కర్టెన్ వేసి ఉంటుంది. అక్కడ ఎవరో నుంచున్నట్లు కనిపిస్తుంది. తను భయపడుతూనే వెళ్ళి ఆ కర్టెన్ తీస్తే విండో అయితే క్లోజ్ అయి ఉంటుంది అండ్ ఆ షాడో కూడా మాయమైపోతుంది. నైట్ శ్రీ భీమోతో నాకెందుకో ఇక్కడ నచ్చట్లేదు, మనల్ని ఎవరో గమనిస్తున్నట్లు నాకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుందంటే నువ్వేం భయపడకు, ఇదంతా నీ ఇల్యూజన్ అయి ఉంటుందని సర్ది చెప్తాడు. మరుసటి రోజు వాళ్ళిద్దరూ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని దూరం నుంచి ఆ తంబి గమనిస్తూ ఉంటుంది. దీన్ని వాళ్ళు కూడా నోటీస్ చేస్తారు. బట్ వెంటనే లోపల నుంచి స్టూడెంట్స్ గట్టిగా అరుస్తుంటారు. ఏమైందని అందరూ లోపలికి వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి ఆ క్లాస్ యొక్క రూఫ్ ని పగలకొట్టుకుని పైకి వెళ్ళిపోతుంది. అది గమనించిన భీమో ఆమెకు హెల్ప్ చేయాలనుకుంటాడు. బట్ ఆ అమ్మాయిని ఏదో ఆత్మ పొసెస్ చేసింది అనుకుంటా అతని మీదకి వచ్చేసరికి అతను భయపడిపోయి అక్కడి నుండి పారిపోతాడు. దానికి తోడు వేరొక రూమ్ నుంచి శ్రీ గట్టిగా హెల్ప్ అని అరుస్తుంటుంది. ఇండోర్ ఏమో లాక్ అయిపోయి ఉంటుంది. సో అతను విండోలోంచి చూస్తే ఆ పొసెస్ అయిన అమ్మాయి మన శ్రీ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు మొత్తం బ్లాక్ గా అయిపోయి నోట్ నుంచి బ్లడ్ వస్తూ అండ్ చేతిని పాయింట్ చేసి ఒకవైపుకు చూపిస్తుంటుంది. దానికి తోడు ఆ రూమ్ లో ఇంతకు ముందు చనిపోయిన పిల్లల యొక్క ఆత్మలకు కూడా కనిపించి మన స్త్రీ వైపే పాయింట్ చేస్తుంటాయి. అవన్నీ మన స్త్రీ యొక్క స్టమక్ ని చూపించి సాక్రిఫైస్ అని చాంట్ చేస్తుంటాయి. ఈలోపే మిగతా వాళ్ళు ఆ డోర్ ని కష్టపడి ఓపెన్ చేసేస్తారు. అండ్ అలా డోర్ ఓపెన్ చేయగానే ఆ పొజెస్ అయిన అమ్మాయి మన స్త్రీ ఇద్దరు ఒకేసారి కళ్ళు తిరిగి పడిపోతారు. తనని ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఆ నైట్ ఆ కుయాంగ్ ఆమె దగ్గరకు వస్తుందన్నమాట. దీన్ని మన స్త్రీ చూసి బాగా భయపడిపోతుంది. ఈ కుయాంగ్ అంటే మరేదో కాదు, గాల్లో ఆ తల ఎగురుతూ ఉంది కదా బాడీ లేకుండా, దాన్నే ఈ ఊరి ప్రజలు కుయాంగ్ అంటారు. అండ్ అది మరెవరో కాదు, తంబి ఉంది కదా ఆమెనే. కానీ అది మన స్త్రీని ఏమీ చేయదు. తను ఇలా ఫుల్గా భయపడిపోతే అప్పుడు భీమా వచ్చి ఆమెను నిద్ర లేపుతాడు. ఏంటి నువ్వు ఏదైనా కళ వచ్చిందా ఇంత భయపడిపోతున్నావని. అప్పుడే తనకే అర్థమవుతుంది తను చూసిందంతా కల్లో అని. డే మార్నింగ్ ప్రిన్సిపాల్ వాళ్ళ దగ్గరకు వచ్చి నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల పిల్లలు బాగా భయపడిపోయారు, సో ఈ రోజు స్కూల్ లేదు, అంతేకాదు ఈ ఊరి పెద్ద మిమ్మల్ని కలవాలంటున్నాడని వాళ్ళని అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఆ ఊరి పెద్ద వాళ్ళను మీట్ అయిన తర్వాత మీనా అనే ఒక అమ్మాయిని పరిచయం చేస్తాడు. అంటే తను కూడా ఒక మాంత్రికురాలంట. వాళ్ళ ఫ్యామిలీ ఎన్నో తరాలుగా ఈ వృత్తిలో ఉందంట. అండ్ ఆమె మన హీరోయిన్ యొక్క చెయ్యిని తీసుకుని చూస్తూ ఉంటుంది.
అండ్ ఆమెకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే మన హీరోయిన్ ప్రెగ్నెంట్ అని. ఇది విని భీమో ఇంకా శ్రీ హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఆ ఊరి పెద్ద మాత్రం నువ్వు ప్రెగ్నెంట్ అని మాకు ముందే ఎందుకు చెప్పలేదమ్మా అని వాళ్ళపై సీరియస్ అయిపోతాడు. మన శ్రీకి ఏమర్థం కాదు. నాకు ఇప్పటి వరకు ఈ విషయం తెలియనే తెలీదు, నాకు ఇప్పుడే తెలిసింది, అయినా మీరు ఎందుకు అంత భయపడుతున్నారని అడిగితే ఊరిలో ఒక నమ్మకం ఉంది. వేరొక ఐలాండ్ కి చెందిన ఒక లేడీ కడుపుతో ఈ ఊరికి వస్తుంది. ఆమె కడుపులో ఉన్న పిండాన్ని ఉపయోగించుకొని ఈ ఊరిలో ఎప్పటి నుంచో ఉంటున్న చీకటి శక్తి తన ఫుల్ పవర్స్ ని పొందుతుంది. సో అది ఆ పిండాన్ని చంపాక దానికి వచ్చిన పవర్స్ తో ఈ ఐలాండ్ అన్నా ఆక్రమించుకోవచ్చు, లేదా దీన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయొచ్చు, ఏదన్నా జరగొచ్చని చెప్పగానే వాళ్ళిద్దరూ ఫుల్ గా భయపడిపోతారు. సో మీనా వాళ్ళతో మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తా అని కొన్ని ఆకుల్ని తీసుకుని మంత్రించి వీటిని బాయిల్ చేయని ఒక అతనికి ఇస్తుంది. ఈలోపే మన శ్రీని ఏదో ఆత్మ పొసెస్ చేస్తుంది అనుకుంటా. తన ఫేస్ అనేది కంప్లీట్ గా నల్లగా అయిపోయి, తన కళ్ళు చాలా స్ట్రేంజ్ గా అయిపోయి చాలా వింత వింతగా బిహేవ్ చేస్తుంటుంది. అలా అవ్వగానే ఈ విలేజ్ లోని వాతావరణం మొత్తం మారిపోతుంది. నల్లని మేఘాలు ఆ విలేజ్ మొత్తం చుట్టేస్తాయి. ఆ ఊరి ప్రజలంతా చాలా భయపడిపోతారు. కానీ మీనా ఎలాగో కొన్ని స్పెల్స్ ని చదివి శ్రీని కంట్రోల్లోకి తెచ్చి ఆమె చేత ఆ మంత్రించిన వాటర్ ని తాగిస్తుంది. ఇప్పుడు ఆ ఊరి పెద్ద తన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సెక్రటరీ ఆ తంబి ఉంది కదా, ఆవిడే వీటన్నిటినీ చేస్తుంది. ఎందుకంటే ఆమెనే కుయాంగ్. అండ్ ఆ అలాంగ్ ఆ తంబి యొక్క బాడీని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. దాని వల్లే ఆవిడ ఇంకా ఈ ఊరిపై పెత్తనం చేస్తుంది. మనం ఏదో ఒకటి వెంటనే చేయాలి, లేకపోతే ఇంకా నష్టపోతామని చెప్పగానే తను అలా చెప్పగానే వాళ్ళంతా కలిసి టింజన్ దగ్గరకు వెళ్తారు. ఎందుకంటే టింజన్ టీచర్ మాత్రమే కాదు, ఒక షామన్ కూడా. బట్ మరీ అంత పవర్ఫుల్ ఏం కాదు, కానీ చిన్న చిన్న కేసెస్ ని సాల్వ్ చేస్తుంటాడు. ఆల్రెడీ ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ మంత్రించిన తాయెత్తు కట్టారంట. బట్ ఆ కుయాంగ్ చాలా పవర్ఫుల్ అనుకుంటా, ఆ తాయెత్తు కూడా చివరికి పనిచేయలేదు. సో నీ దగ్గర శ్రీకి కట్టడానికి ఏమన్నా ఉన్నాయా అంటే లేదు అని చెప్తాడు. బట్ నా దగ్గర ఆ కుయాంగ్ యొక్క జుట్టు ఉంది. కుయాంగ్ ఇంతకు ముందు నా భార్య బిడ్డలను చంపడానికి వచ్చినప్పుడు దాని జుట్టుని నేను కత్తిరించాను. నిజమైన కుయాంగ్ నా ముందుకు వస్తే ఆ జుట్టు ఆటోమేటిక్ గా కదులుతుందని ఆ గ్రామ పెద్దతో చెప్తాడు. నీకు ఆ టింజన్ యొక్క భార్య పిల్లల్ని కూడా ఆ కుయాంగే చంపేసిందనే విషయం అర్థమవుతుంది. ఇంకొక వైపు భీమో ఆ ఊరు నుంచి వెళ్లిపోవటానికి సామాన్లన్నీ సర్దుతూ ఉంటాడు. ఈ టింజన్ వచ్చి మీరు ఇక్కడ నుండి వెళ్లాలనుకుంటున్నారని తెలిసింది. బట్ విషయం ఏంటంటే సిటీ నుంచి రావాల్సిన బోట్ ఈ రోజు ఇక్కడికి రాలేదు. మీరేం భయపడకండి, ఒక్క నైట్ ఇక్కడ ఉండండి. ఈ ఇంటి చుట్టూరు ఆ కుయాంగ్ రాకుండా ఒక రక్షరేఖ లాంటిది కడతాను. ఏది ఏమైనా సరే ఈ నైట్ మాత్రం ఈ ఇంటి నుంచి బయటకు రాకండి అని చెప్తాడు. వాళ్ళు పడుకున్నప్పుడు ఆ కుయాంగ్ ఆ ఇంటి చుట్టూరు తిరుగుతుంది. ఎంత తిరిగినా సరే ఆ ఇంటిలోకి మాత్రం ఎంటర్ అవ్వలేకపోతుంది. సో అది బాధతో గట్టి గట్టిగా ఏడుస్తూ వీళ్ళని చాలా భయపెట్టేస్తుంది. ఎలాగో తెల్లారిపోతుంది. వాళ్ళ ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు వెళ్లాల్సిన బోట్ ని ఎవరో తగలబెట్టేస్తారు. దాన్ని అక్కడ ఊరి ప్రజలు కూడా చూస్తుంటారు. డన్ గా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పొసెస్ అయి కింద పడిపోతుంటారు. దీన్ని దూరం నుంచి ఆ తంబి నిలబడి చూస్తుంది. ఇది గమనించిన భీమో ఆమె దగ్గరకు వెళ్తే ఆమె మాయమైపోతుంది. ఇటు వచ్చి చూస్తే శ్రీ కూడా కనబడదు. ఇంకా అతనికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికెళ్ళి చూస్తే అక్కడ ఉండదు. అలా ప్రతి ప్లేస్ వెతికి చివరికి స్కూల్ కెళ్ళి చూస్తే అక్కడ కూడా శ్రీ కనిపించదు. బట్ ఇంతకు ముందు పొసెస్ అయింది కదా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా వైఫ్ ని చూసావా అని అడిగితే తనేమో అడవిలోకి చూపిస్తుంది. అక్కడ దారిలో చూస్తే మన శ్రీ యొక్క స్కార్ఫ్ ఇంకా ఒక బ్రాస్లెట్ దొరుకుతుంది అనమాట. బట్ అది శ్రీ బ్రాస్లెట్ కాదు. ఇప్పుడు భీమోకి ఏదో గుర్తొస్తుంది. సో వెంటనే దాన్ని పట్టుకుని ఆ ఊరి యొక్క సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఇది నీదే కదా, నువ్వే కదా నా వైఫ్ ని కిడ్నాప్ చేసావని అతన్ని నిలదీస్తాడు. ఇది ఆ సెక్రటరీ యొక్క బ్రాస్లెట్ కాదనమాట. ఎందుకంటే అతని బ్రాస్లెట్ ఇంకా అతని చేతికే ఉంటుంది. అండ్ ఇలాంటి బ్రాస్లెటే ఆ టింజన్ ఉన్నాడు కదా అతని దగ్గర ఉండేదంట. మేబీ అతనిదేనేమో ఇది అని చెప్తాడు. మీనా ఇంకా ఆ ఊరి పెద్ద కూడా ఉంటారు. ఆ మీనా ఇది టింజన్ యొక్క బ్రాస్లెట్ అయితే మీ వైఫ్ ని అతనే కిడ్నాప్ చేసుంటాడు. మేబీ అతనే ఆ తంబికి కూడా హెల్ప్ చేస్తున్నాడని అంటుంది. ఇంకా ఆమె ఒక మ్యాజికల్ స్పెల్ ని ఉపయోగించి ఒక పొగ లాంటి దాన్ని తయారు చేస్తుంది. అది ఆ అడవిలో శ్రీ ఎక్కడుందో ఆ ప్లేస్ కి వాళ్ళని తీసుకెళ్తుంది. బట్ ఆమె చుట్టూ ఆ కుయాంగ్ ఒక తల తిరుగుతూ ఉంటుంది. ఎవ్వరూ ధైర్యం చేసి ఆమె దగ్గరికి వెళ్ళలేకపోతారు. బట్ భీమోనే ఎలాగో ధైర్యం చేసి తన వైఫ్ ని కాపాడతాడు. తర్వాత వాళ్ళ ఆమెను అక్కడ నుండి తీసుకుని వచ్చి ఒక ఇంట్లో ఉంచుతారు. ఇప్పుడు మీనా ఆ కుయాంగ్ ఆ ఇంటి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఆ ఇంటి చుట్టూరు కొన్ని స్పెల్స్ ని చదివి ఒక రక్ష లాంటిది కడుతుంది. ఆ మీనా శ్రీ స్పృహలోకి రావాలని కొన్ని మ్యాజికల్ స్పెల్స్ ని చదువుతూ ఉంటుంది. అండ్ భీమోకి ఆ ఊరి పెద్దలకి చెప్తుందన్నమాట. ఆ కుయాంగ్ మన శ్రీ దగ్గరకు వచ్చి ఆమెను అటాక్ చేసే లోపే మీరు ఆమెను చంపేయండి అని వాళ్ళని పంపిస్తుంది. వాళ్ళ ముగ్గురు తంబి ఉన్న ప్లేస్ కి వెళ్లి ఆమెను చంపబోతారు. బట్ ఆ తంబి వాళ్ళ నాపి నేను మాత్రమే కాదు ఇంకొక కుయాంగ్ ఉంది, అది ఆ ఊరిలోనే ఉంది. ఆ
కుయాంగ్ మీ బిడ్డను బలి ఇచ్చి తన పవర్స్ ని పెంచుకోవాలనుకుంటుంది. నేను మీకు హాని చేయాలనుకోలేదు. నేను మీ బిడ్డను కాపాడి మీకు హెల్ప్ చేయాలనుకున్నా. మొదటి నుంచి మీకు సహాయం చేస్తూనే వస్తున్నా అని చెప్తుంది. ఇంకొక వైపు ఆ టింజన్ ఆ కుయాంగ్ యొక్క హెయిర్ ని తీసుకుని తంబి దగ్గరకు వస్తే అది అస్సలు కదలదు. ఇప్పుడు అతను తంబి కాకపోతే మరి అసలు కుయాంగ్ ఎవరని ఆ హెయిర్ ని తీసుకుని మీనా ఉన్న ప్లేస్ కి వస్తాడు. ఆ ఇంటి దగ్గరకు రాగానే ఆ హెయిర్ ఆటోమేటిక్ గా కదులుతుంది. ఇప్పుడే అతనికి అసలు విషయం అర్థమవుతుంది. నా భార్య పిల్లలను చంపింది తంబి కాదు మీనా అని. అండ్ తను కూడా ఒక చెడ్డ కుయాంగ్ అని. అంటే మనకు అసలు నిజాన్ని చూపిస్తారు. ఆ రోజు నైట్ తంబి మీనా సమపై చెయ్యుంచి ఏదో మంత్రాలను చదివింది కదా. యాక్చువల్లీ అవి ఒక ప్రొటెక్షన్ కోసం అన్నమాట. కుయాంగ్ దగ్గర నుంచి ఆ బిడ్డను కాపాడడానికి. కానీ మీనా వీళ్ళ దగ్గర మంచిదానిలా నటించి ఆ స్పెల్స్ ని బ్రేక్ చేసేసింది. ఇప్పుడు ఆ బిడ్డను బలిచ్చి ఫుల్ పవర్స్ ని పొందాలనుకుంటుంది. ఆమె ఆ బలిచ్చే ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తుంది. బట్ బయట నుంచి ఆ టింజన్ ఇంకా సెక్రటరీ ఆమెను ఆపడానికి వస్తుంటారు. ఆమె వాళ్ళని చంపేసి ఆ ప్రాసెస్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. జన్ తెలుసుకున్న భీమో తన వైఫ్ ని కాపాడుకోవడానికి బయలుదేరతాడు. అండ్ ఆ తంబి కూడా ఆ కుయాంగ్ ఫామ్ లోకి మారి తనకు హెల్ప్ చేయడానికి వెనకే వస్తుంది. ఫామ్ లోకి మారిన తంబి మీనా దగ్గరకు వచ్చి ఆ సాక్రిఫైస్ ని ఆపి ఆమెతో ఫైట్ చేస్తుంటుంది. ఈ ప్రాసెస్ లో ఆ ఇంటికి మంటలు అంటుకుంటాయి. అండ్ భీమో కూడా తన వైఫ్ ని ఎలాగో సేవ్ చేసేస్తాడు. బయట ఇంకా టింజన్ ప్రాణాలతోనే ఉంటాడు. అతను చనిపోబోయే ముందు ఆ కుయాంగ్ యొక్క హెయిర్ ని మన భీమోకి ఇచ్చి, నువ్వు ఈ హెయిర్ ని ఉపయోగించి ఆ కుయాంగ్ యొక్క రియల్ బాడీని కనిపెట్టొచ్చు. అదిగో అక్కడున్న శవపెట్టెల్లో ఏదో ఒక దాంట్లో దాని బాడీ ఉందని చెప్పి అతన్ని పంపిస్తాడు. వాటిని ఉపయోగించి ఆ కుయాంగ్ యొక్క మిగతా బాడీని కనిపెట్టి కాలుతున్న ఆ ఇంటి లోపల పడేస్తాడు. దీనివల్ల ఆ కుయాంగ్ రూపంలో ఉన్న మీనా యొక్క పవర్స్ తగ్గిపోతాయి. అయితే ఆమె బాడీ కాలిపోయిందో మీనా కంప్లీట్ గా పవర్లెస్ గా మారి చనిపోతుంది. ఆ తర్వాత నుంచి అంతా నార్మల్ అయినట్టు చూపిస్తారు. అదే ఊరిలో ఉంటూ ఆ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటారు. అండ్ ఆ ఊరి ప్రజలకు కూడా వాళ్ళకు వచ్చిన వరదలకు కారణం తంబి కాదని మీనానే రియల్ కుయాంగ్ అని, ఆమె వల్లే ఇదంతా జరిగిందని అర్థం చేసుకుంటారు. అండ్ ఇప్పుడు భీమో ఇంకా శ్రీ తంబి ఇంకా ఆమె హస్బెండ్ ని చూస్తుంటారు. అండ్ అక్కడికి కొంతమంది పోలీసులు వచ్చి తంబి ఇంకా అలాంగ్ నిన్న నైట్ చనిపోయారని చెప్తారు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చనిపోయిన స్పిరిచువల్ లోకం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్లకు హెల్ప్ చేశారని. ఇవి ఇక్కడితో అయిపోలేదు. చనిపోయిన మీనా యొక్క తలని ఎవరో ఒక లేడీ ఎదురుగా పెట్టుకుని తనని బ్రతికించే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే తను మళ్ళీ వచ్చి ఆ ఊరి ప్రజలపై పగ తీర్చుకుంటుందని చూపించటంతో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.